ప్రైజ్ లార్డ్ అందరికి. ఈ రోజున నీ స్నేహం ఎవరితో ఉందని చెప్పేసి ఏ రోజైనా ఆలోచించారా? అనుకున్నారా పోనీ నేను ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నానని? అంటే లోకంలో ఉన్న వాళ్ళతో నేను స్నేహం చేస్తున్నానో, లేకపోతే దేవుడిని అనుసరిస్తున్న బిడ్డలతో నేను స్నేహం చేస్తున్నానో అని చెప్పేసి ఏ రోజైనా మీరు ఆలోచించారా? అదే మీరు లోకంలో ఉన్న స్నేహితులతో నువ్వు స్నేహం చేసావు అనుకోండి, మీరు ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా మీరే లోకంలో పడిపోతారు. అంటే నీకున్న స్నేహితులు నిన్ను ఆ రీతిగా నిన్ను మార్చేస్తారు. అరే రారా సినిమాకి వెళ్దాం, అరే రారా తాగుదాం, రావే బయటికి వెళ్దాం, రావే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి లోకంలో మీరు ఆటోమేటిక్ గా పడిపోతారు. అది మీకు కూడా తెలియదు అనమాట. దేవుని విడిచిపెట్టి లోకంలో ఉన్న కొన్ని వాటికి మీరు బానిసత్వం అయిపోయి మీరు జీవిస్తా ఉంటున్నారేమో ఈ సమయంలో. అదే మీరు దేవుని తెలుసుకున్న బిడ్డలతో మీరు సహవాసం చేశారనుకో, దేవుడు కూడా ఆటోమేటిక్ గా మీ జీవితాన్ని మార్చేస్తాడనమాట. అంటే దేవుడే మీతో స్నేహం చేస్తాడనమాట. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దేవుడు మార్గంలో నిన్ను నడిపిస్తాడనమాట ఆయనతో కలిసి. అలాంటి స్నేహితులతో నువ్వు సహవాసం చేసావనుకో నీ జీవితం బాగుంటది. నువ్వు లోకస్తులతో స్నేహం చేసావనుకో నీ జీవితాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టుంటది అనమాట. అర్థమవుతుందా? దేవుని తెలిసి నువ్వు అనుసరించావనుకో దేవుడు నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగే గొప్ప దేవుడు అండి ఆయన. కాబట్టి నీ జీవితాన్ని దేవుడి చేతిలో అర్పించు. నీ జీవితాన్ని లోకం వైపు నువ్వు ఇవ్వు మాకు. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టావనుకో దేవుడు నీ స్నేహితుడు అయి దేవుడు నీతో నడుచుకుంటాడనమాట. నీ పట్ల ఆయన కార్యాలు చేస్తాడు. లోకంలో పడిపోయి నువ్వు జీవించు మాకు. లోకస్తులతో నీ జీవితం ఉండకూడదు. చెడు వ్యసనాలకి నువ్వు బానిసత్వం ఉంటున్నావేమో జాగ్రత్త. దేవుడితో నీ స్నేహం ఉందనుకో తరతరాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారనమాట.